బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రామోజు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో చిగురుమామిడి మండల కేంద్రంలో గాంధీ చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలను సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాజా మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ గీకూర్ రవీందర్ మాట్లాడుతూ జయశంకర్ సార్ జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ధారపోశారన్నారు. తెలంగాణ తొలిదశ పోరాటంలో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మలిదశ ఉద్యమంలో వివిధ రాజకీయ పార్టీలను ఏకం చేస్తూ విభిన్న రకాల సంఘాలను, కవులను, కళాకారులను ఏకతాటిపై తెచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే సకల కులాలు, సబ్బండ వర్గాలు అభివృద్ధి చెందుతాయని తాను నమ్మిన సిద్ధాంతం కోసం రాజీలేని పోరాటం చేశారన్నారు. జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిట్టుమల్ల రవీందర్, గనుకుల రాజేశ్వర్ రెడ్డి, విశ్వబ్రాహ్మణ నాయకులు గుగిళ్ల వేణుగోపాల్, సదాచారి, అనువోజు బాలకృష్ణమాచారి, రాంపల్లి వెంకటాచారి, పోలోజు కుమారస్వామి, అనువోజు చిరంజీవి, వడ్లూరు కుమారస్వామి, గొల్లపల్లి తిరుపతి, వడ్లూరు నరేష్, రంగు రాజేందర్, సాంబయ్యచారి, కందరపు మల్లేశం, బండోజు సదాచారి, అనువోజు దశరథం, గొల్లపల్లి సత్యనారాయణ, దంచనోజు సత్యనారాయణచారి, పోలోజు చైతన్య, వివిధ కుల సంఘాల నాయకులు చింతలపూల వెంకన్న, కుతాడి కొమరయ్య, కంది నాగరాజు, మల్లం బాలయ్య, రాజయ్య, బెజ్జంకి అంజయ్య, లోకిని శ్రీనివాస్, మెరుగు చిరంజీవి, నలిగొండ కిషన్, పెనుకుల సదానందం, లోకిని నరేష్, వెంకటయ్య, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా జయంతి ఉత్సవాలను జరుపుతుంది. అధికారికంగా జరపడంతో పాటు ఖచ్చితంగా పాఠ్యపుస్తకాలలో అతని చరిత్రను తెలంగాణ సమాజానికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఇవాళ మహాత్మా గాంధీ యొక్క విగ్రహాలు ఏ విధంగానైతే భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిండో, గాంధీ గారి యొక్క విగ్రహాలు ఏ విధంగా వెలిసినాయో అదేవిధంగా ఇవాళ ప్రతి మండల కేంద్రంలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ సారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం తేవడం కోసం పోరాడినటువంటి ఒక మాయనీయుని యొక్క విగ్రహాలు ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ చూపి కూడా ఏర్పాటు చేసే దిశగా మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ యొక్క సందర్భంగా నేను మనవి చేస్తూ మరొకసారి జయశంకర్ సార్ యొక్క ఆశయ సాధనలో మనందరం కలిసి నడవాలని చెప్పి నేను మనవి చేసుకుంటూ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్, జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్, కొనసాగిద్దాం జయశంకర్ సార్ గారి ఆశయాలను.